Janmanthan Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. విశాఖలో ఐబిఎం సంస్థ రీఎంట్రీ ఇవ్వబోతోంది. హార్డ్వేర్ రంగంలో, కంప్యూటర్ రంగానికి సంబంధించినటువంటి హార్డ్వేర్లో ఐబిఎం ప్రత్యేకత అందరికీ తెలిసిందే. ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణంలో ఐబిఎం సంస్థ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకనే విశాఖలో కూడా ఒక డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పని ఐబిఎం భావిస్తోంది. సో అన్నీ కలిసి వస్తే ప్రభుత్వం నుంచి భూమి తీసుకోవడం ద్వారా రిషికొండ ప్రాంతంలో, ఆ పరిసర ప్రాంతాల్లో ఆల్రెడీ స్థల సమీకరణకు సంబంధించినటువంటి ప్రదేశాలని పరిశీలించినట్టుగా సమాచారం ఉంది. ప్లస్ ఒక టెంపరీ క్యాంపస్ని ఏర్పాటు చేసే దిశగా ల్యాన్సమ్, ఐస్ప్రౌట్ లాంటి సంస్థలతో సంప్రదింపులు జరిపి లీజ్ స్పేస్ అంటే కోవర్కింగ్ స్పేస్ని తీసుకోవడం ద్వారా ఆపరేషన్స్ని అక్కడ మొదలు పెట్టాలని ఐబిఎం సంస్థ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. విశాఖ ఎకానమీ అంటే ముఖ్యంగా విశాఖ ఎకోసిస్టమ్, ఐటీ ఎకోసిస్టమ్ మొత్తం కూడా మారిపోబోతుంది. అందరికీ తెలిసిందే ఇక్కడ గూగుల్ సంస్థ ఇన్వెస్ట్మెంట్స్, అలానే అక్కడ డేటా సెంటర్స్కి సంబంధించినటువంటి వ్యవస్థలు, హై స్పీడ్ ఇంటర్నెట్, సీ కేబుల్ నెట్వర్క్ ఇవన్నీ కూడా వస్తున్న నేపథ్యంలో తూర్పు తీరంలో విశాఖ ఒక కీలకమైనటువంటి నగరంగా మారబోతుంది. సో వాటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో విశాఖ నంబర్ 2 ర్యాంకింగ్లో ఉందన్నమాట. సో రాబోయే రోజుల్లో 1,00,000 కోట్ల పైగా ఇన్వెస్ట్మెంట్స్, జీసీసీలు ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఒక 15 నెలల నుంచి 2 సంవత్సరాల్లో ఈ చేంజ్ మనం చూడబోతున్నాం. సో దాన్ని దృష్టిలో ఉంచుకునే ఐబిఎం సంస్థ మళ్ళీ విశాఖలో ఎంటర్ కావాలి. మరి ఎప్పుడు వచ్చింది అనే డౌట్ కూడా మనకు ఉంటుంది కదా. గతంలో 2011 ఆ సమయంలో ఆపరేషన్స్ మొదలుపెట్టింది. ఇక్కడ కెనెక్స్ అనేటువంటి ఒక కంపెనీకి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఐటీ కంపెనీ పేరుతో 25 ఎకరాల భూమి కేటాయించింది. వాళ్ళు ఆపరేషన్స్ నిర్వహించలేని నేపథ్యంలో 2011లో ఐబిఎం సంస్థ అది టేక్ ఓవర్ చేసే ప్రయత్నం చేసింది. ఎకరానికి కనీసం 100 మందికి ఉద్యోగాలు కల్పించాలనేటువంటి కండిషన్ ఉన్న నేపథ్యంలో అప్పుడు ఉన్న పరిస్థితుల్లో 21.8 ఎకరాల భూమిని రిటర్న్ ఇచ్చేసింది ఐబిఎం సంస్థ. 28.8 ఎకరాల భూమి అంటే ఇది ఇచ్చేసి కేవలం 3.2 ఏకర్స్లో అప్పుడు ఒక డెవలప్మెంట్ సెంటర్ని నిర్మించుకుంది. అయితే హుదూద్ తుఫాన్ సమయంలో ఘోరంగా దెబ్బతింది. ఇదంతా కూడా విశాఖలో ఉన్నటువంటి హిల్ నెంబర్ 3, ఇప్పుడు ఏదైతే ఐటీ కారిడార్ అని చెప్పి ఈ మధురవాడకినో రిషికొండకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో చాలా కంపెనీల ఆపరేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ప్రదేశంలోనే దానికి ల్యాండ్ అప్పుడు కేటాయించారు. 3.2 ఏకర్స్, మిగతా 21.8 ఎకరాలు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసింది. ఆ 21.8 ఎకరాలనే ఇటీవల టీసీఎస్ మెయిన్ క్యాంపస్ డెవలప్మెంట్కి రాష్ట్ర ప్రభుత్వం అలాట్మెంట్ చేసింది. కాబట్టి అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ లేదు. అయితే ఐబిఎం మాత్రం ఆపరేషన్స్ని మొదలు పెట్టాలి. రాబోయేటువంటి రోజుల్లో విశాఖలో ఐటీ గ్రోత్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. పైగా క్వాంటమ్ వ్యాలీలో కీ సర్వీసెస్ని అందిస్తుంది. ఇక్కడ కూడా గ్లోబల్ సెంటర్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ ముందర ఈ ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తుంది. క్వాంటమ్ మీటింగ్స్లో కూడా విశాఖ కొత్త డెవలప్మెంట్ సెంటర్ విశాఖలో చేయడం గురించి కూడా చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ఫైనల్గా 2 రోజుల క్రితం ఐబిఎం ప్రతినిధులు విశాఖలో వివిధ ప్రదేశాలను సందర్శించారు. వాటి తర్వాత టెంపరీగా కొన్ని లొకేషన్స్ని అంటే ఇసుక తోట దగ్గర ఉన్నటువంటి ల్యాన్సమ్ ఐటీ పార్క్ అంటే జీసీసీ అనమాట అది, అక్కడ కానీ కోవర్కింగ్ స్పేస్కి సంబంధించినటువంటి ఐస్ప్రౌట్ సంస్థకు సంబంధించిన క్యాంపస్ని పరిశీలించారు. టెంపరీగా ఈ క్యాంపస్లో ఆపరేషన్స్ మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది. బహుశా ఈసారి పెద్ద వాల్యూమ్లోనే ఐబిఎం యాక్టివిటీ మొదలు పెట్టవచ్చు. ఒక 20 ఎకరాల వరకు అడుగుతున్నట్టుగా సమాచారం ఉంది. ప్రభుత్వం కనుక కేటాయిస్తే ఇదన్నిటికీ కూడా టార్గెట్ 2 సంవత్సరాలే ఉంటుంది. ఎందుకంటే 2028 నాటికి విశాఖలో గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ మొదలయ్యే అవకాశం ఉంది. ఆ లోపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన అనేక కంపెనీలు దృష్టి పెట్టాయి. ఆ క్రమంలోనే ఐబిఎం కూడా దీన్ని ప్రయారిటీ ఇష్యూగా తీసుకుంది. ప్రభుత్వం భూమిని కేటాయిస్తే కనుక వీలైనంత వేగంగా పర్మనెంట్ క్యాంపస్ ఏర్పాటు చేసే దిశగా ఐబిఎం అడుగులు వేసే ఛాన్సెస్ ఉన్నాయి.